అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూఎస్ఎల్లో తెలుగమ్మాయి. ఈ వీడియో నేను షేర్ చేసినప్పుడు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో చాలామంది నన్ను అడిగారు ఈ ప్రాసెస్ కాస్త యూట్యూబ్లో డీటెయిల్ వీడియో పెట్టమని. సో అందుకే ఈ వీడియో చేసి పోస్ట్ చేస్తున్నాను. జీవే డిఐవై చాలామంది అడిగారు కదా డీటెయిల్స్. సో నేను ఇంతమంది ఇంట్రెస్టెడ్ ఉంటారని అనుకోలేదు. సో చేసేటప్పుడు మేము అంత వీడియో తీయలేదన్నమాట. లైట్స్ కూడా వచ్చేసాయి అమెజాన్ నుంచి. ఈ లైట్ ఫిక్స్చర్స్ని ఇప్పుడు ఫ్రేమ్స్ పైన పెడతాం ఇక్కడ రెండిటికి. అసలు ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఈ ప్రాసెస్కి వాల్ మెజర్మెంట్స్ తీసుకోవడము. మనకి కాస్త ప్రొఫెషనల్గా కనిపించాలంటే కరెక్ట్ డిస్టెన్సెస్ వదలాలి కదా మధ్యలో. సో ఇక్కడ పెద్దదైపోయి మధ్యలో చిన్నదైపోయి స్పేసెస్ అలా ఉంటే అన్ఈవెన్గా ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మెజర్మెంట్ తీసుకోవడము. ఈ వాల్ ఓవరాల్ వచ్చేసి మాకు 118.5 ఇంచెస్ విడ్త్ ఉంది. సో మేము 2 ఫ్రేమ్సే పెట్టాలని ఫస్ట్ నుంచి అనుకున్నాము. సో ఈ ఫ్రేమ్స్ వచ్చేసి మేము ఐకియాలో తీసుకున్నాము. ఒక్కొక్క ఫ్రేమ్ వచ్చేసి 20.6 విడ్త్ ఉందన్నమాట. సో 2 ఫ్రేమ్స్ కలిపి 41.2 విడ్త్ ఉంది. సో మనం ఓవరాల్ 118 నుంచి 41.2 సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. అప్పుడు మనకి 77.3 వచ్చింది. అంటే మనకి ఓవరాల్ స్పేస్ మిగిలింది 77.3 అనమాట. సో 2 ఫ్రేమ్స్ పెడితే మధ్యలో మనకి 3 గ్యాప్స్ కావాల్సి వస్తాయి కదా, 1, 2 and 3. సో ఈ గ్యాప్స్ మనకి ఎంత విడ్త్ కావాలో ఎలా తెలుస్తుందంటే ఇప్పుడు మనకి రిమైనింగ్ ఏంటి 77.3 వచ్చింది కదా, దాన్ని డివైడెడ్ బై 3 చేశాను. సో 25.77 అది. అంటే ఇప్పుడు ఫ్రేమ్స్ మధ్య ఆ 3 గ్యాప్స్ 25.77 ఉండేలాగా చూసుకోవాలి మనం. అండ్ ఆల్సో ఇప్పుడు ఫ్రేమ్కి మనం పక్కన ఇది చేసాం కదా ఆర్చ్, ఈ ఆర్చ్కి ఎంత గ్యాప్ కావాలో మేము చూసుకున్నాం అనమాట. లైక్ 8.6 గ్యాప్ ఉంటే మాకు బెటర్గా ఉంటుందన్న ఫీలింగ్, లైక్ గట్ ఫీలింగ్తో వెళ్ళాము. 8.6 వదిలామన్నమాట ఫ్రేమ్కి ఆర్చ్కి అన్ని సైడ్స్. సో పైన మాత్రం మాకు చాలా ఎక్కువ గ్యాప్ కావాలని అనుకున్నాం, ఎందుకంటే లైట్ ఫిక్స్చర్ వస్తుంది కదా. ఈ ఆర్చ్కి కావాల్సిన మెటీరియల్ అంతా మేము అమెజాన్లో ఆర్డర్ చేసాము. ఆ అమెజాన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇదంతా మాకు ఎంత పడింది అనేది ముందే మేము క్యాలిక్యులేట్ చేసుకున్నాము, లైక్ ఎంత పడచ్చు అని అనుకుంటున్నాదో మొత్తం. ఇటు సైడ్ ఒక 40, ఆ పైన ఆర్చ్ వచ్చేసి 46 పడుతుంది అట్లాగా. ఎందుకంటే మనం అమెజాన్లో ఆర్డర్ ఇవ్వాలంటే మనకి కరెక్ట్గా తెలియాలి కదా ఎంత ఫీట్ మెటీరియల్ కావాలని చెప్పేసి. సో అది కూడా క్యాలిక్యులేట్ చేసుకున్నాము. సో క్యాలిక్యులేట్ చేసుకున్నా మాకు మెటీరియల్ వచ్చేసి ఆ తర్వాత మేము ఫిక్సింగ్ స్టార్ట్ చేసిన ప్రాసెస్లో మాకు అప్పటికి తక్కువైంది. బట్ ఈ ఆర్చ్ మెటీరియల్ కొంచెం కాస్ట్లీ కాబట్టి మేము ఏం చేసామంటే లోవ్స్ హోమ్ డిపో తిరిగి సేమ్ మేము ఏదైతే షేప్ తీసుకున్నామో ఈ ఆర్చ్ అలాంటి షేప్ వుడెన్ ఏమన్నా దొరుకుతాయా అని చెప్పి చూసి ఇది వుడెన్ మెటీరియల్ సెపరేట్గా లోవ్స్లో తీసుకున్నాం అనమాట. సో అసలు డిఫరెన్స్ అయితే ఎక్కువ తెలియట్లేదు. చూడండి ఆ కింద ఈ కింద మేము వేరే వుడెన్వి పెట్టాము. ఈ మోల్డ్ ఏమో యూ షేప్ మోల్డింగ్ అంతా అమెజాన్లో తీసుకున్నాము. లోవ్స్లో మాకు కింద వుడెన్ మెటీరియల్ వచ్చేసి $5కి వచ్చినట్టుంది, చాలా లాంగ్ ఒక స్టిక్ లాగా. అండ్ ఈ మెటీరియల్ కట్ చేయడానికి మాకు ఒక హ్యాండ్ హెల్డ్ డివైస్ అమెజాన్లో దొరికింది. మేము అది యూజ్ చేస్తాం. చాలా సింపుల్, చాలా ఈజీ, అంత హెవీ వెయిట్ కూడా ఉండదు. నేను ఇక్కడ ఇస్తాను పిక్చర్. సో ఇంతే ఉంటుంది ఆ డివైస్. మనకి ఏ యాంగిల్లో కావాలో మొత్తం యాంగిల్ మెజర్మెంట్స్ కూడా ఉంటాయి అన్నమాట. 90 degrees, 180 degrees, 40 degrees అట్లాగా మనం ఆ మెషిన్ని సెట్ చేసుకుంటే మనం కరెక్ట్గా అంతే యాంగిల్లో మనం కట్ చేయగలుగుతాము. చాలా ఈజీగా సింగిల్ హ్యాండ్తో అంటే తెగిపోయేంత ఈజీగా ఉంది అది. సో మేము దాంతో ఈ ఫ్లెక్సిబుల్ మోల్డ్ని కట్ చేసాము. అట్లానే మేము కింద వుడ్ యూజ్ చేసామని చెప్పాం కదా, ఆ వుడ్ కూడా దాంతో ఈజీగానే కట్ అయింది. దాని పేరు మల్టీ యాంగిల్ షియా కటర్ అనమాట. సో మరి అంత తక్కువ అయినప్పుడు మొత్తం మెటీరియల్ అంతా లోవ్స్లో తీసుకోవచ్చు కదా, అమెజాన్లో ఎందుకు తీసుకున్నాను అనుకోవచ్చు మీరు. ఎందుకంటే ఇది ఫ్లెక్సిబుల్ మోల్డింగ్ అనమాట. ఇప్పుడు మేము ఈ షేప్తో వెళ్దాం అనుకుంటున్నాము, లైక్ రెక్టాంగిల్ కానీ స్క్వేర్ కానీ అట్లా కాదు కదా. మాకు పైన యూ షేప్ కావాలని అనుకున్నాము. అలా కావాలంటే మనం వుడ్ని అట్లా మౌల్డ్ చేయలేము. దీనికి ఫ్లెక్సిబుల్ మోల్డింగ్ అని వేరే మెటీరియల్ ఉంటుంది. మీరు కావాలనుకుంటే లోవ్స్లో లైక్ ఈ యూ షేప్ పార్ట్ ఇట్లా అంతా వుడెన్తో చేసుకోవచ్చు. పైన మాత్రం మీరు ఒకవేళ యూ షేప్ ఆప్ట్ చేద్దామని అనుకుంటే ఫ్లెక్సిబుల్ మోల్డింగ్తోనే వెళ్ళాలి. అండ్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏం చెక్ చేయాలంటే మీ వాల్ వెనకాల ఎటువంటి పైప్ లైన్స్ వెళ్ళకుండా ఉండేలా చూసుకోండి.
మేము అన్ని థింగ్స్ ఆర్డర్ ఇచ్చేసి ఆల్మోస్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత రియలైజ్ అయ్యాము ఏంటంటే వెనక మాకు పైప్ లైన్స్ వెళ్తున్నాయి వాటర్వి. సో చాలా కేర్ఫుల్గా మొత్తానికి కంప్లీట్ చేసాము డిఐవై అయితే. ఏం చేసామంటే ఫ్లెక్సిబుల్ మోల్డింగ్ ఉంది కదా, దీన్ని నెయిల్ గ్లూతో అంటించామన్నమాట ఫస్ట్. అది చిన్న పేస్ట్ ఇక్కడ నేను పోస్ట్ చేస్తాను. సో దానికి ఒక చిన్న డివైస్ కావాల్సి వస్తే ప్రెస్ చేయాలంటే, దాని లింక్ కూడా అన్నిటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తర్వాత చెక్ చేయండి. సో అలా నెయిల్ గ్లూతో అతికిచ్చేసిన తర్వాత అక్కడక్కడ ఎక్కడైతే రిక్వైర్ అవుతుందో ఆ చోట్ల మేము నెయిల్స్ కొట్టామన్నమాట. బ్రాడ్ నెయిలర్ అని మీకు దొరుకుతుంది, అది కాస్త ఈజీగా ఉంటుంది అనమాట. నేను కూడా చాలా పెన్స్ కొట్టాను అక్కడక్కడ. సో చాలా ఈజీ అది యూజ్ చేయడము. దాని లింక్ కూడా నేను ఇక్కడ ఇస్తాను. బ్రాడ్ నెయిలర్తో అక్కడక్కడ ఎక్కడైతే రిక్వైర్ అవుతుందో అక్కడ మాత్రమే పిన్స్ కొట్టాను. మేము తీసుకున్న పిన్స్ కూడా చాలా చిన్నవి, ఎక్కువ లోపలికి దిగేలా కాకుండా 1 ఇంచ్ పిన్ తీసుకున్నాం అనమాట మేము. సో ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఏం చేసామంటే కాకింగ్ ప్రాసెస్ చేయాలి. బేసికల్లీ మీరు అతికిస్తున్నప్పుడు వాల్కి ఈ మోల్డ్ ఫ్లెక్సిబుల్ మోల్డింగ్కి సైడ్ ఏం గ్యాప్ రాకుండా ఉండడానికి అనమాట. సైడ్ నేను మీకు చూపిస్తాను ఒకసారి. ఇక్కడ చూసారా, గోడ మొత్తం మన ఫ్లెక్సిబుల్ మోల్డింగ్ అతుక్కుని ఉంది, మధ్యలో ఎటువంటి గ్యాప్ లేకుండా. సో దానికే ఆ కాకింగ్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. చిన్న పేస్ట్ లాగా ఉంటుంది, ఆ లింక్ కూడా నేను ఇస్తాను. అది అతికిచ్చేసాను అనమాట. దాంతో ఎటువంటి గ్యాప్స్ లేకుండా నేను నా చెయ్యి యూజ్ చేస్తే ఆ లిక్విడ్ అంతా వెంటనే ఇట్లాగా అనేసేస్తే అది ఆరిపోతుంది. చిన్న రబ్బరీ సబ్స్టెన్స్లో ఉంటుంది ఎండిపోయిన తర్వాత. మీరు కనుక ఎక్సెస్ ఏమన్నా అటువైపు ఇటువైపు అతుక్కున్నాయంటే చిన్న శాండింగ్ పేపర్ ఏమైనా తీసుకుని కాస్త అలా రాసేసారంటే ఈవెన్ అయిపోతుంది సర్ఫేస్ అంతా. సో ఇలా చేసిన తర్వాత మా వాల్ కలర్ ఏదైతే అదే మేము ఈ ఫ్లెక్సిబుల్ మోల్డింగ్కి కూడా ఆ కలర్ యూస్ చేసాము. ఎందుకంటే వాల్లో మనకి సరిపోవాలి కదా. మా పెయింటర్ మాకు ఇల్లు ఇస్తున్నప్పుడు సేమ్ వాల్ పెయింట్ కూడా మాకు ఒక డబ్బా ఇచ్చేసారనమాట. సో మాకు ప్రాసెస్ ఈజీ అయింది. సో ఈ లైట్స్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, నేను అమెజాన్లోనే తీసుకున్నాను. కొంచెం ప్రైజీ అనిపించాయి, బట్ కంపారిటివ్లీ మార్కెట్లో ప్రస్తుతం ఉన్న వాటిలో ఇవే చీప్ అనమాట. అండ్ ఫ్రేమ్స్, ఈ పిక్చర్ ఫ్రేమ్స్ వచ్చేసి నేను ఐకియాలో తీసుకున్నాను. వచ్చి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు చాలా బాగున్నాయి అన్నారు, కానీ నేను పర్సనల్గా అనుకున్నది ఏంటంటే, సో ఇది కొంచెం బయటకు ప్రొడ్యూడ్ అయి ఉన్నాయి కదా, అట్లా కాకుండా వాల్కి అతుక్కునే సన్నదైతే ఇంకా బాగుంటుందని అనిపించింది. ఐకియా ఫ్రేమ్స్ కొంచెం ఇన్స్టాల్ చేయడం కూడా కష్టంగా అనిపించింది మాకు. సో నేను ఐకియా ఫ్రేమ్స్ లింక్ అండ్ అమెజాన్ ఫ్రేమ్స్ నాకు కనిపించినవి 2 లింక్స్ నేను కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో. సో ఈ పిక్చర్స్ వచ్చేసి నాది వినోద్ పిక్చర్స్. ఇవి మేము స్టేపుల్స్ లో ప్రింట్అవుట్ తీయించామన్నమాట. సో చాలా నీట్ గానే వచ్చింది. సో పోస్టర్ ప్రింట్అవుట్ తీసుకున్నాం అనమాట. $40 అయిందంట ఈ స్టేపుల్ ప్రింట్అవుట్. ఇంకొక థింగ్, మాకు ఎక్స్ట్రా పని ఏం పడిందంటే, మాకు ఫ్లెక్సిబుల్ మోల్డింగ్ సరిపోలేదని చెప్పాను కదా, కింద మేము వేరే వుడ్ యాడ్ చేసామని చెప్పాను కదా. సో మీరు చూస్తున్నట్లయితే ఇది చూస్తున్నారా, ఇది మేము వుడ్ తీసుకున్నాం కదా. సో బేసికలీ ఇక్కడ ఎడ్జెస్ మీరు బాగా దగ్గరగా అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది చిన్న ప్యాచ్. మాకు ఎగ్జాక్ట్ సైజ్ దొరకలేదన్నమాట వుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వుడ్ లోవ్స్లోకి వెళ్ళి మీకు నచ్చిన షేప్ తీసుకుని, మీకు ఈ మోల్డింగ్ మెటీరియల్ ఏ షేప్ అయినా దొరికేస్తుంది. సో ఆ షేప్ బట్టి ఈ షేప్ తీసుకోండి. సో మేము అలా చేయలేదు కదా, ఫస్ట్ తీసేసుకున్న తర్వాత మాకు మెటీరియల్ సరిపోక వెళ్ళాం కదా. సో మాకు సేమ్ సైజ్ దొరకలేదు, కొంచెం తేడా ఉందన్నమాట, పాయింట్స్ తేడా. సో మేము డాప్ వాళ్ళ డ్రైడెక్స్ ఉంటుంది కదా, అవి యూజ్ చేసామన్నమాట గ్యాప్స్ కనబడకుండా. అది మొత్తం అప్లై చేసేసి శాండ్ చేసేసి పెయింట్ చేసేసాము. సో మీకు గ్యాప్స్ ఎక్కడన్నా వస్తే మీరు కూడా ఆ మెథడ్ ఫాలో అవ్వచ్చు. దూరం నుంచి అయితే అసలు ఏం తెలీదు, చాలా బాగుంటుంది. ఆల్సో మేము ఈ మోల్డింగ్ మెటీరియల్ అండ్ వుడ్ కరెక్ట్గా స్ట్రైట్ లైన్లో ఎలా అతికించగలిగామంటే, ఈ చిన్ని లేజర్ డివైస్ యూస్ చేసి. ఇది హారిజాంటల్ అండ్ వర్టికల్ లైన్స్ ఆర్ ఓన్లీ హారిజాంటల్ ఆర్ ఓన్లీ వర్టికల్ ఎలాగన్నా పెట్టుకోవచ్చు. ఈ డివైస్ని వాల్ మీద మనకి స్ట్రెయిట్ లైన్ చూపిస్తుంది లేజర్తో. చాలా హెల్ప్ అవుతుంది ఈ డివైస్ ఉంటే. నేను యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఈ డిఐవై ప్రాసెస్లో ఇంట్రెస్టెడ్ ఉంటారని చెప్పి, అందుకని నేను వీడియో అంతా తీయలేదన్నమాట. అండ్ ఆల్సో ఐఎమ్ నాట్ 100% షూర్ ఇది మంచిగా టర్న్ అవుట్ అవుతుందని, ఎందుకంటే వెనకాల వాటర్ లైన్స్ వెళ్తున్నాయని చెప్పాను కదా, అందుకని వీడియో తీయలేదు. బట్ నేను మ్యాక్సిమం ట్రై చేశాను నేను చేసిన ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మీకు ఒకవేళ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే డెఫినెట్లీ కింద కమెంట్ చేయండి, ఆర్ నన్ను ఇన్స్టాగ్రామ్లో మీరు ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. సో నేను అక్కడ క్విక్గా రిప్లై ఇస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి USAలో తెలుగమ్మాయి, కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను.
హోప్ యూ గైస్ ఫైండ్ దిస్ వీడియో యూస్ఫుల్. ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ చూడాలనుకుంటే డెఫినెట్లీ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.